ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కేళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టి ఉండకపోతే ప్రజల స్పందన తెలిసేది కాదని తాడేపూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల్ బాబ్జీ పేర్కొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం 7వ రోజు మంగళవారం సాయంత్రం పట్టణంలో 9వ వార్డులో టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి, వార్డు ప్రెసిడెంట్ కాకర్ల దుర్గాప్రసాదుల ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వలవల్ బాబ్జీ మాట్లాడుతూ సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమంలో ప్రజల ముందుకు వెళ్తుంటే విశేష స్పందన లభిస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఇంట్లోనూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అందుతున్నాయని తెలిపారు. సంక్షేమము, అభివృద్ధి రెండు కళ్ళు మాదిరిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఒక పక్క సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మరోపక్క పోలవరం, అమరావతి లాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు పట్నాల రాంపండు, సబ్ డివిజన్ కృష్ణమోహన్, క్లస్టర్ ఇన్ఛార్జ్ దాట్ల జగన్నాథరాజు, మాజీ కౌన్సిలర్ కాకర్ల సుభద్ర, SK బాజీ, అడ్డు రంజిత్, కిలాడి సాయి, దళై తిరుమలరావు, హుస్సేన్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. సుపరిపాలన తొలి అడుగు భాగంగా తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న ఇంటింటికి మరి తెలుగుదేశం అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈవేళ ఈ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు పెట్టకపోతే ప్రజల స్పందన ఎలా ఉన్నదని మనకు తెలియదు. సోషల్ మీడియాలో రకరకాలుగా సృష్టించేసి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే తనకు పాజిటివ్గా ఉందని చెప్తున్న పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. అయితే ఈ కార్యక్రమం పెట్టిన మూలాన మనం ప్రజల్లోకి వెళ్తున్నాం, ప్రజలను అడుగుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా సరే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా బాగుంది అని చెప్పిన వ్యక్తులే కనపడతా ఉన్నారు. అది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీల అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈవేళ మరి అనేక కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళులాగా తీసుకెళ్తూ ఉన్నారు. ఓ పక్కన ప్రాజెక్టులు చేస్తున్నారు, ఒక పక్క అమరావతిని రాజధానిని మరి నిర్మాణం చేస్తున్నారు, ఒక పక్క రోడ్లు నిర్మాణం జరుగుతూ ఉంది. ఎక్స్ప్రెస్ హైవే రోడ్లు మరి గడ్కరీ గారు ఇచ్చిన ప్రకారంగా
అవి జరుగుతున్నాయి. అంతేకాకుండా మరి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్కి ఈవేళ మరి మూతపడే పరిస్థితి నుంచి 14,000 కోట్ల రూపాయల కేంద్ర సాయంతో ఈవేళ విశాఖ స్టీల్ ప్లాంట్ నిలబడిందని చెప్పి చెప్పక తప్పదు. దాంతో పాటుగా రైల్వే జోన్ కూడా ఇవ్వడం, కేంద్రం ఈ ఆంధ్రప్రదేశ్కి ఇతోధికంగా సాయం చేస్తుందని చెప్పి మనం అందరం కూడా మోడీ గారి ఆశీస్సులతోటి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉండే పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. దానికి మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పూర్తి సహకారంతో ఈవేళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరి ప్రజలకే అన్ని రకాలుగా ఉపయోగపడే స్కీములు తీసుకురావడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు అనే ఒక కార్యక్రమాన్ని రూపొందించి 30 రోజులది అందరికీ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమనగా ప్రతి రాజకీయ నాయకుడు ఒక గెలిచిన తర్వాత 4 సంవత్సరాలు ఏదో పదవిని అనుభవించి ఆఖరి సంవత్సరం తిరిగితే సరిపోద్దని ఇదివరకు ఉండేది. అలా కాకుండా మొదటి నుంచి ఇప్పటి నుంచి కూడా ఎవరెవరికి ఏమి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు 30 రోజుల కార్యక్రమం నిర్ణయించి పంపించడం జరిగింది. ఎవరైతే తటస్థులు ఉంటారో, ఎవరైతే అసంతృప్తులు ఉంటారో వాళ్ళందరికీ కూడా చేరువయ్యి వాళ్ళకి అన్నీ చేసి 70% ఉత్తీర్ణం వచ్చేలాగా మళ్ళీ మనం ప్రభుత్వంలో వచ్చేలాగా మనం కష్టపడి పనిచేయాలని చెప్పి ఆయన పంపించారు. ఆ కార్యక్రమానికి విచ్చేసిన వాళ్ళందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ, తెలుగుదేశం పార్టీ గడిచిన సంవత్సరంలో ఒక సంవత్సరం పూర్తయింది. మన ప్రభుత్వం వచ్చి మన ప్రీత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మనం పరిపాలనలోకి వచ్చాం కదా అని ఎవరు కూడా ఇంట్లో కూర్చోకండి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకున్న సమస్యలు ఏంటో తెలుసుకోండి. మనం ఇస్తున్న ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు పథకాలు పెట్టారో ఆ పథకాలన్నీ ప్రతి ఒక్కరికి అందుతున్నాయో లేదో తెలుసుకోండి. ఎవరైనా అందకపోతే వాళ్ళకి ఏ కారణం చేత అందుకోవట్లేదని చెప్పి మాకు యాప్ ద్వారా అందులో మనకి రాని పథకాలు ఏదో సబ్మిట్ చేయమన్నారు. అదేవిధంగా మన వాళ్ళందరూ కూడా యూనిట్ సెంటర్ కస్టమర్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉవ్వెత్తం చేస్తూ ప్రతి ఒక్కరు కూడా అందరికీ పథకాలు రాని వాళ్ళకి ప్రత్యేకించి అందులో రికార్డ్ చేయమని, ఆ రికార్డ్ ద్వారా మళ్ళీ వచ్చే సంవత్సరం వాళ్ళకి ఆ పథకాలు అందేలాగా కూడా వాళ్ళు చేయమని జరిగింది. అదేవిధంగా మేము అందరం కూడా చేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2024లో విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం. గత వారం 10 రోజుల నుంచి తాడేపల్లి నియోజకవర్గం అంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా పేద ప్రజలకు కానీ మధ్యతరగతి కుటుంబాలందరికీ కూడా వెళ్ళి చంద్రబాబు గారి యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది, ఆ పరిపాలన జరుగుతున్నటువంటి లోటుపాట్ల గురించి కార్యకర్తల సమక్షంలో తిరగడం జరుగుతుంది. పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయం నుండి కార్మికులు, అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్, భవన నిర్మాణ కార్మికులు, రైస్ మిల్ కార్మికులు, గోడౌన్ కార్మికులు, సివిల్ సప్లై కార్మికులు, రైల్వే గూడ్స్ షెడ్ కార్మికులు, ఉల్లిపాయల మార్కెట్ కార్మికులు వందలాది మందితో గాంధీబొమ్మ సెంటర్ మీదుగా వందలాది మందితో ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించారు. ఈ బహిరంగ సభకి సిఐటియు మండల అధ్యక్షులు దోలం ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సభను ఉద్దేశించి పెంటపాడు మండల కన్వీనర్ సిరపురపు రంగారావు, చీర్ల పొల్లారెడ్డి, శ్యామల కుమారి, వై జయంతి, బంకూరు నాగేశ్వరరావులు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను, హక్కులను యజమానులకు అనుకూలంగా, కార్మికులకు వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లు సుబ్బారావు, గండికోటి, వెన్నెల చిన్న, శ్రీను, గాది వెంకట్రావు, మాదాస శ్రీను, తాడి సుబ్బయ్య, వడ్డాది సన్యాసరావు, రమేష్, శ్రీను, రాజు, కృష్ణ, సంతోష్, సీత, అనురాధ, కనకమహాలక్ష్మి, వాణి, సింహాచలం తదితర రంగాల నుండి పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. అసంఘటిత రంగ కార్మికులుగా మనమందరం కూడా అసంఘటిత రంగ కార్మికులు. అసంఘటిత రంగ కార్మికుల్ని పెద్ద ఎత్తున వాళ్ళకి అనేకమంది సమస్యలు ఉన్నాయి. వాళ్ళకి పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, గ్రాడ్యుటీ లేదు, గ్రాడ్యుటీ కూడా లేదు. కాబట్టి అసంఘటిత రంగ కార్మికులు దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్, ఐకేపీ ఈ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, ప్రభుత్వాల మీద డిమాండ్ చేస్తున్నారు. అయా మాకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా గ్రాడ్యుటీ మాకు వర్తించాలి. రెండోది, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా
డిమాండ్లు కార్మిక వర్గం ప్రతిసారి తన పోరాట ఫలితంగా డిమాండ్ చేస్తానే ఉన్నారు. కార్మికుల చట్టాలు సాధించుకున్నారంటే అనేక మంది పోరాటాలు చేసి ప్రాణత్యాగం సాధించుకున్న చట్టాలు ఇవి. ఎవరో యజమానులు కానీ ప్రభుత్వాలు కానీ దయాదక్షులు ఇచ్చిన చట్టాలు కాదు ఇవి. కార్మికుడు ప్రాణత్యాగం చేసి తన యొక్క చట్టాన్ని తీసుకొచ్చాడంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు 2010 అధికారంలోకి వచ్చిన తర్వాత 44 కార్మిక చట్టాలు 4 కోడుగా విభజించి కార్మికుడికి ఏ విధమైన హక్కులు లేకుండా చేశాడు. ఆయన చేసే ముందు చెప్పాడు, ఆయన ఎప్పుడో రూపొందించిన కార్మిక చట్టాలు ఇవి ఈ కార్మికులు అనుకూలంగా లేవు, నేను వచ్చిన తర్వాత కార్మికులు అనుకూలమైన చట్టాలు తీసుకొస్తానని చెప్పాడు ఆయన. అయితే ఇవాళ కార్మికుడు సంఘం పెట్టిన హక్కు లేకుండా, సమ్మె చేసే హక్కు లేకుండా, 2 సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్ చేసిన హక్కు లేకుండా, రిటైర్మెంట్ బెనిఫిట్ లేకుండా, ఏమీ లేకుండా బ్రిటిష్ గవర్నమెంట్ కాదు అలాగైతే కార్మికుడు కట్టుబాటు కింద పనిచేశాడు అటువంటి పరిస్థితిని వాళ్ళు తీసుకొచ్చాడు నరేంద్ర మోడీ గారు. అయితే కార్మికులు అడుగుతున్నారు, ఇప్పుడు 1486లో చికాగో నగరంలో కార్మికులు రక్తదర్పంతో సాధించుకుని 20 గంటల పని దినాన్ని కూడా ఇవాళ 10 గంటలు 12 గంటలు చేయమని చెప్పి అడుగుతున్నాడంటే చాలా సిగ్గుచేటైన విషయం. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చేస్తున్న ఒక 24 చట్టాలు 29 చట్టాల్లో 4 కోళ్లుగా విభజించి కార్మికులు నష్టం చేసే విధంగా ఈ రోజు చేసిన పరిస్థితి అయితే ఉంది. దానికి అనుగుణంగా 4 కోళ్లు రద్దు చేయాలని, ఈ రోజు ఉన్న చట్టాలను అమలు చేయాలనే విధానంతో ఈ రోజు ఈ సమ్మె చేయడం జరిగింది. అందులో భవన నిర్మాణ కార్మికులు ఒక వెల్ఫేర్ బోర్డు అయితే ఉన్నది, అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే అమలు చేయడం జరిగింది. తన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ పథకాలన్నీ సంక్షేమ బోర్డు ఆపేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం అయితే ఎలక్షన్ టైంలో అనేక రకాలుగా హామీలు ఇచ్చి మేము వచ్చిన తర్వాత ఈ వెల్ఫేర్ బోర్డుని అమలు చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అనడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు అనడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ రోజు అమలు చేయమని మేము అడుగుతా ఉంటే కూడా వాళ్ళు ఏ ఒక్కళ్ళు కూడా వినతిపత్రాలు ఇచ్చినా కూడా మనం ఏదైనా సమ్మె చేసినా కూడా వినతిపత్రాలు ఇచ్చినా కూడా ఎవరో పట్టించుకునే పరిస్థితి లేదు. తాడేపురం పట్టణం రామారావుపేటలోని నారాయణ స్కూల్ నందు గో గ్రీన్ ప్రోగ్రాంలో భాగంగా వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో సేవ్ నేచర్ స్లోగన్స్తో నేచర్ వస్త్రాలంకరణతో తాడేపురం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొరిసెల శ్రీనివాసును కలిసి వనమహోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం ఏజీఎం రామిరెడ్డి, ఆర్ఐ బి సురేష్, ప్రిన్సిపాల్ ఏ యాన్సీ తదితర ఉపాధ్యాయులు ఎమ్మెల్యే బొరిసెల శ్రీనివాసును కలిసిన వారిలో ఉన్నారు. సార్వత్రిక సమ్మె సందర్భంగా తాడేపురం పరిసర ప్రాంతాల్లో బ్యాంకుల సమ్మె సంపూర్ణంగా జరిగింది. బ్యాంకుల్లోని అన్ని సంఘాల మద్దతుతో బ్యాంకింగ్ కార్యక్రమాలు స్తంభించాయి. ప్రైవేటు సహకార బ్యాంకులు, గ్రామీణ బ్యాంకుల్లో బ్యాంకింగ్ కార్యక్రమాలు నిలిచిపోయాయి. సమ్మె చేస్తున్న ఉద్యోగులు స్టేట్ బ్యాంకు, ఇతర ప్రైవేట్ బ్యాంకుల వద్ద ధర్నాలు చేసి ఆ బ్యాంకులను మూయించివేశారు. ఏఐబిఈఏ బ్యాంకు ఉద్యోగుల కోఆర్డినేషన్ కమిటీల ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించబడింది. ఏపీటీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టీవీ సూర్యనారాయణ, కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ ఎస్ఎస్ ప్రసాద్, బీఐఓ స్టాఫ్ యూనియన్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ బి ఏడుకొండలు, ఏపీయూబీఐ ఉద్యోగ సంఘ డిప్యూటీ జనరల్ రీజనల్ కార్యదర్శి బడితం దివ్యరజని, బ్యాంకు యూనియన్ రాష్ట్ర ఈసీ మెంబర్ హెచ్ఎంకే చైతన్య, సెంట్రల్ బ్యాంక్ నాయకులు విఆర్ఎస్ఎన్ శాస్త్రి, కెనరా బ్యాంకు యూనియన్ నాయకులు కళ్యాణ్ చక్రవర్తి, యూబీఐ యూనియన్ నాయకులు లింగంపల్లి గాంధీ, పిఎన్బి యూనియన్ నాయకులు వెంకటేశ్వరరావు, సౌమ్య, మేరీ, జ్యోతి, పాలూరి సత్యనారాయణ, నాగరాజు, దుర్గాప్రసాద్, కేఎల్ శిరీష, వి లక్ష్మీదీప, పి రమాదేవి, వి నరేష్, కె గోవర్ధన్, ఎం వీరబాబు, సీతాలం నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక, ఉద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశంలో ఉన్నటువంటి ఉద్యోగులు, కార్మిక వర్గం 15 కోట్ల మంది ఈరోజు సాధారణ సమ్మెలో పాల్గొంటున్నారు. దీంట్లో భాగంగా బ్యాంకు ఉద్యోగులు ఉన్నటువంటి సమస్యలని క్రోడీకరించి వాటిని కూడా ఈ డిమాండ్స్లో కలిపి అఖిల భారత స్థాయిలో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆఫీసర్స్ అసోసియేషన్, బెఫీ ఈ 3 కూడా ఈ సమ్మె కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. బ్యాంకులో ఉన్నటువంటి ఇతర మేజర్ ట్రేడ్ యూనియన్స్ అయిన ఐబోక్ ఆఫీసర్స్ యూనియన్, ఎన్సీబీఈ, ఇతర కార్మిక సంఘాలు కూడా బ్యాంకు ఉద్యోగులు చేస్తున్నటువంటి సమ్మెకి పూర్తి మద్దతును ప్రకటించి బ్యాంకుల్లో ఈరోజు కార్యక్రమాలను జరగకుండా ఆఫ్ చేయడం జరిగింది. ప్రైవేట్ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులతో సహా భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ ఈరోజు ఒకరోజు సాధారణ సమ్మెలో స్తంభించిపోయిందని తెలియజేస్తున్నాం. భారతదేశ కార్మిక వర్గాన్ని అణగదొక్కే విధంగా
ఉద్యోగులను అణగదొక్కే విధంగా ఉద్యోగులు కార్మికులు వందలాది సంవత్సరాలు పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని హరించే విధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మధ్యకాలంలో కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకురావడం జరిగింది. అలాగే 4 లేబర్ కోడ్స్ని ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో దాన్ని బ్యాంకు ఉద్యోగుల సంఘాలుగా మేము ఖండిస్తున్నాం. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేటీకరణ చేయాలనే ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకా ఏంటంటే పాత ఓల్డ్ పెన్షన్ ఏదైతే ఉందో అది పునరుద్ధరించాలి, కొత్త ఎన్పిఎస్ విధానాన్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకా ఎవరైతే టెంపరీగా చేస్తున్నారో, ఎవరైతే అవుట్సోర్సింగ్గా ఈ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తీసుకుంటున్నారో దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. పర్మనెంట్ ఎంప్లాయీస్ని పెంచాలని మేము కోరుకుంటున్నాం గవర్నమెంట్ని. అదేవిధంగా ఏంటంటే పెద్ద పెద్ద వ్యాపారదారుల దగ్గర ఏవైతే మొండి బకాయిల రూపంలో ఉన్న కోట్ల రూపాయలని గవర్నమెంట్ పట్టించుకోవట్లా. అవి వస్తే ప్రభుత్వ రంగ బ్యాంకులు అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తాయి. అది పట్టించుకోకుండా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టాల్లో ఉన్నాయి, వాటిని మేము ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతోనే ఉంది. కానీ ఆ డబ్బులు తీసుకొచ్చి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెడితే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇంకా అభివృద్ధి చెంది ఇంకా లాభాల దృష్ట్యా ముందుకెళ్తాదనే ఆలోచన ప్రభుత్వం చేయట్లేదు. ఈరోజు కార్మిక సంఘాల సమ్మె చేస్తున్నారు, దానికి బ్యాంక్ యూనియన్ మేము కూడా సపోర్ట్ చేస్తున్నాము. మెయిన్ ఏంటంటే ఇప్పుడు మన ఉన్న గవర్నమెంట్ కార్మిక సంఘాల హక్కుల్ని వేటిని కూడా ఫాలో అవ్వట్లేదు, వాళ్ళు అవ్వనివ్వట్లా. కొన్ని స్టేట్స్లో పనిదిల టైమింగ్స్ కూడా పెంచేస్తుంది అనమాట. అంటే 7 hours 8 hours అట్లా కాకుండా 13 hours కూడా వర్క్ చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దానికోసం ఇవాళ అందరూ బ్యాంక్ ఎంప్లాయీస్ అవార్డ్ స్టాఫ్ అందరూ కూడా సమ్మెకి మేము మద్దతు ఇచ్చి మేము ఇక్కడ అలా సమ్మె చేస్తున్నాము. ఈ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఇవాళ కార్మిక సంఘాలన్నీ కూడా ఆందోళన చేస్తున్నాయి. మరి ఇలాగే ఉంటే ముందు కూడా పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. మరి 3 కోట్ల మంది ఇవాళ బ్యాంకుల్లో ఖాళీ ఉంది. దాని విధంగా మరి బ్యాంకులో కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కస్టమర్ సర్వీస్ కూడా మేము సర్వీస్ చేయలేకపోతున్నాం. అలాగే ఇవాళ ప్రైవేట్ బ్యాంకుల కంట మరి గవర్నమెంట్ బ్యాంకులే సర్వీస్ బాగా చేస్తున్నాయి. మరి అటువంటి సర్వీస్ చేసినప్పుడు గవర్నమెంట్ మరి ఏది పూనుకోవట్లేదు. ప్రతిదానికి చూస్తాం చేస్తాం అని చెప్పడమే తప్ప ఏది కూడా కాగితమే పెట్టడం అనేది ఈ రోజుకి జరగట్లేదు. అందుకని ఇవాళ చేసిన సమ్మె మరి ముందు మళ్ళీ రానేకంట గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే కొత్త ఆవిష్కరణలు రూపకల్పన కృషి చేయాలని ఏపీ నిట్ ఇన్ఛార్జి డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్వి రమణారావు సూచించారు. ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆర్థిక సహకారంతో విద్యా సంస్థలోని డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ ఏసీటీ అకాడమీ, ఏపీ నిట్, వరంగల్ నిట్ హబ్ సంయుక్తంగా బయో ప్రాసెసింగ్లో కంప్యూటర్ ఆధారిత ప్రోటీన్ సైన్స్ ఇన్ఫర్మేషన్స్ అనే అంశంపై 2 వారాలుగా ఆన్లైన్లో నిర్వహిస్తున్న ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ముగిసింది. నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ దినేష్ శంకర్ రెడ్డి పాల్గొన్నారు. ఆచార్యులు డాక్టర్ శ్రీనివాసన్, డాక్టర్ నిషా, అమర్నాథ్ జోనియా, డాక్టర్ శారదా ప్రసన్న, మాలిక్ కార్యక్రమానికి సమన్వయకర్తలుగా వ్యవహరించారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం సమరోత్సవంతో పాల్గొన్నారు. కోతివమ్మ సెంటర్లో, శాసమహల్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఐఎఫ్టియు ఉమ్మడి జిల్లా సహాయ కార్యదర్శి మామిడి దానవర ప్రసాద్ మాట్లాడుతూ కార్మిక వర్గం రక్తం చిందించి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా విభజించి కార్మిక చట్టాలను కాలరాసిందన్నారు. కార్మిక వర్గం రక్తం పోరాడి సాధించుకున్న 8 గంటల పనిదినాన్ని 10 గంటలకు పెంచుతూ కార్మికుల శ్రమ దోపిడీకి కార్పొరేటర్లకు మరింత లాభం చేకూర్చే విధంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, బండి దుర్గాప్రసాద్, శేఖర్, రాంబాబు, వెంకటేశ్వరరావు, నాని, వాసు, రమణ, ఉదయరాజు, విజయ్, అశ్విన్ బాషా, సయ్యద్ బాషా, యేసు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గాల మీద, రైతాంగం మీద, ప్రజల మీద పెద్ద ఎత్తున దాడి చేస్తున్నారు. కార్మిక హక్కులను కాలరాస్తున్నారు. కార్మిక వర్గం రక్తం చిందించి పోరాడి సాధిస్తున్నటువంటి 44 కార్మిక చట్టాలను నరేంద్ర మోడీ నాయకత్వంలో 4 కోడులుగా విభజించి కార్మిక హక్కులను కాలరాస్తూ కార్పొరేట్ సంస్థలకి చెప్పుకోకుండా బానిసలుగా తయారు చేసినటువంటి కార్మిక వర్గాన్ని తయారు చేసినటువంటి పరిస్థితి నేడు దాపరిస్తుంది. అంతేకాదు కార్మిక వర్గం రక్తం చిందించి సాధించుకున్నటువంటి 8 గంటల పనిదినాన్ని ఈరోజు 10 గంటలకి చేయాలని చెప్పేసి నిర్ణయించడం అన్నది
కార్మిక హక్కులను కార్మిక శ్రమని దోచుకోవడమే అని చెప్పేసి ఈ సందర్భంగా భారత కార్మికులు పెద్ద ఎత్తున ఈరోజు సమ్మె నిర్వహిస్తున్నారు. తాడేపూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ సెల్ కమిటీ కన్వీనర్ లయన్ ఆకుల సతీష్ ఆధ్వర్యంలో పలు చోట్ల బుధవారం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ లెఫ్టినెంట్ తంగెళ్ల హరిబాబు, మాజీ నేవీ అధికారి తంగెళ్ల రవీంద్ర, పేరుచెర్ల ఫౌండేషన్ చైర్మన్ లయన్ పేరుచెర్ల మల్లె కృష్ణరాజులు పాల్గొని మొక్కలు నాటారు. కార్యక్రమంలో డైమండ్స్ లీడర్స్ లయన్ ఆకుల సతీష్ నాయుడు, చెన్నారెడ్డి సతీష్, మాజీ వీడిఓ గొట్టుముక్కల రాజు, లయన్ కున్ను వెంకటేశ్వరరావు, పాటంశెట్టి శ్రీనివాస్, సాగి సీతారామరాజు, మహాలక్ష్మీనగర్ అభివృద్ధి కమిటీ సభ్యులు లయన్స్ వాకర్స్ కొండ్రెడ్డి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. మన భావితరాలకి భవిష్యత్తులో మనం వారికి ఆస్తులు అందించకపోయినా ఒక మంచి ఆక్సిజన్ని అందించాలి. ఎందుకంటే అడవులు మానవుడు తన అభివృద్ధి కొరకు అనేక అడవుల్ని తెగనరకడం జరుగుతుంది. దానివల్ల పర్యావరణ పరిరక్షణ పాడవడం, మరి మనం అనుకోని విధంగా ఈ విపత్తులు కూడా రావడం జరుగుతుంది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఒక మొక్క నాటి దాన్ని సంరక్షించాలని తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరి ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నాము. దానికి పర్యావరణ పరిరక్షణ నిమిత్తం చేస్తున్నాము. అందు గురించి ప్రతి ఒక్కరూ కూడా ఒక మొక్క నాటి ఈ పర్యావరణాన్ని కాపాడాలని, అలాగే ప్లాస్టిక్ నిషేధించి పర్యావరణం కాపాడాలని ఆశిస్తున్నాం. మనిషికి ఒక మొక్క నాటుదాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. ప్రతి మనిషి వాళ్ళ పరిసరాల్లో ఒక్కో మొక్క వేయడం ద్వారా పొల్యూషన్ నియంత్రించి పచ్చదనాన్ని పెంచుతాం. అలాగే ప్లాస్టిక్ కవర్లు వీటిని నిషేధించి మనం పొల్యూషన్ కంట్రోల్ని కాపాడుతాం. అలాగే మా డైమండ్స్ క్లబ్ నుండి మేము అందరూ ప్రయత్నిస్తూ అందరూ ఈ నిర్మూలించడానికి, పర్యావరణాన్ని రక్షించడానికి, అలాగే మీ వంతు సపోర్ట్ కూడా మాకు అందించాలని కోరి. విద్యతోనే విద్యార్థులకు బంగారు భవిష్యత్ అని ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం భీమడోలు మండలం గుండుగొలను పోలా హైస్కూల్లో, అదేవిధంగా పాతూరులోని రేషన్ స్టాక్ పాయింట్ను ప్రతాప్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలల వద్ద విద్యార్థుల కోసం సిద్ధం చేస్తున్న ఆహార పదార్థాలను ఆయన పరిశీలించారు. రైస్ వండే సమయంలో గంజి తీయవద్దని, అందులో ఉండే పోషకాలు పోతాయని, రుచితో పాటు శుచిగా ఆహారం తయారు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి అయ్యారు. వారికి అందుతున్న ఆహారం గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆయన వెంట జిల్లా విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ వెంకటప్పయ్య, మధ్యాహ్న భోజన పథకం జిల్లా కోఆర్డినేటర్ గౌస్, తహసీల్దార్ రమాదేవి, ఎంఈఓ భాస్కర్ కుమార్, మండల సివిల్ సప్లైస్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. సివిల్ సప్లైస్, ఐసిడిఎస్, అంగన్వాడీ వ్యవస్థ, ఎండిఎం స్కూల్స్, వెల్ఫేర్ హాస్టల్స్, ఇక పిఎం మాతృవందన యోజన అని చెప్పేసి ఫస్ట్ డెలివరీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 5,000 రూపాయల పథకం, రెండవ డెలివరీ గర్ల్ బేబీ అయితే కన్నా 6,000 రూపాయలు ఇచ్చే పథకాల మీద మేము పనిచేస్తుంటాం. ఈరోజు ఇప్పటికే కొన్ని హాస్టల్స్, కొన్ని స్కూల్స్ చూడడం జరిగింది. ఒక మహాత్మా బాపులే స్కూల్లో హాస్టల్, దాంట్లో కొద్దిగా సన్న ఎగ్స్ ఉన్నాయి. అవన్నీ కొంచెం ఆ కాంట్రాక్టర్తో కూడా మాట్లాడి ఖచ్చితంగా రీప్లేస్ చేయాలని చెప్పేసి గట్టిగా చెప్పడం జరిగింది. అలాగే ఒక హై స్కూల్లో, గుండుగోలు గ్రామంలో ఒక హై స్కూలు వాళ్ళు, మనం యాక్చువల్గా బియ్యంలో పోర్టిఫైడ్ కెనల్స్ కలుపుతా ఉన్నామండి. ఇప్పుడు మంచి బియ్యం ఇస్తా ఉన్నారు, 25 kg బ్యాగ్ సన్న బియ్యము. దాంట్లో ఆ పోర్టిఫైడ్ కెనల్స్ అవి వాటిలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్ ఇట్లా విటమిన్స్ కలుపుతా ఉన్నాం. వాళ్ళు ఇప్పటికీ మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా అవేర్నెస్ తెచ్చినట్లేరు పూర్తిగా. వాళ్ళు గంజి ఉంచుతా ఉన్నారు. ఇంకా గంజి ఉంచకూడదండి. గంజి ఉంచితే అవి కరిగిపోయే స్వభావం కలిగి ఉంటాయి. ఆ విటమిన్స్ అవి గంజిలో వెళ్ళిపోతాయి అన్నమాట అంతా. అలాగే పిల్లలు కూడా కొద్దిగా తక్కువ శాతం, అంటే 714 మంది పిల్లలుంటే 480 మంది తింటా ఉన్నారు. దాదాపు 214 మంది 234 మంది పిల్లలు భోంచేయట్లేదు. వాళ్ళని కూడా మోటివేట్ చేశాము, తినండి అందరూ, బాగుంటుంది, మంచి రైస్ ఇవి అని చెప్పేసి. అది గతంలో కంటే కూడా ఇప్పుడు ఇంకా కొంచెం పెరిగారు సార్ అని చెప్పారు. కొంచెం టౌన్లలో పేరెంట్స్ కూడా వాళ్ళకు నా సజెషన్ అండి, పిల్లలందరూ కూడా సైమల్టేనియస్ గా యూనిఫామ్ గా
ఒక దగ్గర కూర్చొని, ఎందుకంటే బాగున్నాయి భోజనాలు. గతంలో కొద్దిగా లావు బియ్యం వచ్చేటివి, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తా ఉన్నారు, సంతోషంగా అందరూ కూడా తినొచ్చు. అలాగే అధికారులు అయితేనేంటి, ప్రజాప్రతినిధులు అయితేనేంటి, వీళ్ళందరూ కూడా ఒకసారి అప్పుడప్పుడు ఒక స్కూల్ విజిట్ చేసి, అంగన్వాడీ సెంటర్ ఒకటి చిన్న పల్లెటూర్లలో ఆ పరిధికి సంబంధించిన వాళ్ళు ఆ స్కూల్స్, హాస్టల్స్ విజిట్ చేస్తూ ఉంటే చాలా ఉపయోగాలు ఉంటాయని చెప్పేసి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ తరఫున నేను అందరినీ ప్రత్యేకంగా కోరుకుంటూ, ఆరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం అగ్నిహోత్రం కార్యక్రమం నిర్వహించారు. కరిబండి చక్రధర్, సాయి కుమార్, నెహరతన్ ఇంటి వద్ద ఆరా ఫౌండేషన్ సభ్యులు అందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమాజానికి మేలు చేసే ఇలాంటి కార్యక్రమ నిర్వహణ ఎంతో మందికి మంచిదని యోగా మాస్టర్ ఆరా ఫౌండేషన్ చైర్మన్ కరిమిండి రామకృష్ణ పేర్కొన్నారు. వాయుమండల శుద్ధికి, వాతావరణ శుద్ధికి ఉపయోగపడే విధంగా అగ్నిహోత్రం చేస్తుంది. ఆరోగ్యానికి మేలు చేసే ఇలాంటి సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగపడే కార్యక్రమాలు అందరూ చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో లయన్స్ పాస్ట్ గవర్నర్ గట్టి మాణిక్యాలరావు, కైండ్నెస్ లయన్స్ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్, అపర్ణ ప్రసాద్, జిఎంఆర్ డిగ్రీ కళాశాల లక్ష్మీనారాయణ, ముత్యాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ అగ్నిహోత్రం కార్యక్రమాలు ఇంచుమించు ప్రతి మంగళవారం, వారానికి ఒకసారి ఎవరో ఒకరి ఇంట్లో జరగడం అనేది ప్రతినిత్యం జరుగుతుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఈ గ్రామానికి వాయుమండల శుద్ధి జరుగుతుంది. అలాగే ఈ గృహం ఎవరైతే ఈ అగ్నిహోత్రం చేయించుకుంటున్నారో వాళ్ళ ఇళ్లలో దోషాలు ఏమన్నా ఉంటాయి, అవి వాస్తు దోషాలు కావచ్చు, దృష్టి దోషాలు కావచ్చు, లేదంటే జన్మతః వచ్చిన నక్షత్ర దోషాలు కావచ్చు, అవి పరిహారం జరుగుతాయి. పాజిటివ్ వైబ్రేషన్స్ మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఈ చుట్టుపక్కల ఇళ్లకు, ఈ వీధికి, అలాగే ఈ వాయువులు ఎంతవరకు స్ప్రెడ్ అవుతున్నాయో అంతవరకు కూడా ప్రకృతికి మేలు జరుగుతుంది, జీవరాశులకు మేలు జరుగుతుంది. ఆ ఉద్దేశంతో ఈరోజు కరిబండి చక్రధర్, సాయి కుమార్ మరియు నేహా రతన్ వారి ఇంట్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎలాంటి ఖర్చు లేకుండా సునాయాసంగా మన సనాతన ధర్మం మనకిచ్చినటువంటి కొన్ని సాంప్రదాయాల్ని తర్వాత తరాలకు అందించాలనే సదుద్దేశంతో మేము చేపట్టిన ఈ కార్యక్రమం దిగ్విజయంగా నడుస్తుంది. దీనిని అందరూ ఆచరించి ఆరోగ్యాన్ని, ఆయుష్ని, ఆత్మజ్ఞానాన్ని పొందాల్సిందిగా ఆరా ఫౌండేషన్ తరపున, శిష్య బృందం తరపున కోరుకుంటున్నాం. ఈ అగ్నిహోత్ర కార్యక్రమం గురించి గురుగారు ఇప్పుడే చెప్పారు. దాని గురించి మీరు ఎవరైనా చేయించుకోవాలనుకున్నా, ఏదైనా చేయాలన్నా ఎప్పుడన్నా మాకు ఆరా ఫౌండేషన్ సంప్రదిస్తే మేము తప్పనిసరిగా ఈ ఆచరణ పెడతాము. సాయంత్రం మాటలే పని. ఎప్పుడు ఉదయం కావాలనుకుంటే తెల్లారుజామున సూర్యోదయం ముందే చేయాలి. దానివల్ల అందరూ సాయంత్రం చేసుకుంటే మంచిదని ఈ పక్కింట్లో వాళ్ళకి, అందరికీ ఈ గృహం చేసుకున్న వాళ్ళకి దోషాలన్నీ పోతాయని చెప్పి గురుగారు చెప్పారు. ఇది ఎవరైనా సరే సంప్రదించి, ఇది ఆరా ఫౌండేషన్ తరపున కొనసాగుతూ ఉంది. మీరు ఎవరైనా కావాలన్నా, చేయించుకోవాలన్నా దీనివల్ల చూసుకుని మాకు సంప్రదిస్తే మేము ఎవరో ఒకరిని మాకు చెప్పి మా యోగా సభ్యులు అందరూ కూడా వచ్చి మీకు మీ కార్యక్రమం జయప్రదం చేయవస్తారు. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం తాడేపూడెం పట్టణంలోని పలు బ్యాంకులు ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. దీంతో బ్యాంకులు మూతపడ్డాయి. ఎల్ఐసి ఆఫీస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర బ్యాంకులు బుధవారం సమ్మె కారణంగా సెలవు ప్రకటించారు. సంక్షేమ పథకాల సారథి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంకా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదని రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ ఉపాధ్యక్షులు నల్లమిల్లి అంజిరెడ్డి పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జన్మదిన వేడుకలు పెంటపాడి గోయింకా ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ ఉపాధ్యక్షులు నల్లమిల్లి అంజిరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో కేక్ కట్ చేసి పిల్లలకు బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు సురేందర్ రెడ్డి, రాష్ట్ర రెడ్డి కమ్యూనిటీ మహిళా అధ్యక్షురాలు పద్మప్రియ, రాష్ట్ర రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ ఉపాధ్యక్షులు నల్లమిల్లి విజయానందరెడ్డి, కర్రి శ్రీనివాసరెడ్డి, పోతంశెట్టి లక్ష్మి, అఖిల్ రెడ్డి, కర్రి శివారెడ్డి, వెలగల లింగారెడ్డి, శ్రీనివాసరెడ్డి, పెంటపాడు ఎంపీపీ దాసరి హైమావతి, కొబ్బరి భాస్కర్ రెడ్డి, కర్రి వరహాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి ముఖ్యమంత్రి చూసి ఉండడం, ఇంకా చూడబోం కూడా. అలాంటి మహానేతకి మనం ఈ రోజు నివాళులర్పించడం ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు ఒక్క 5 సంవత్సరాలు ఉంటే మనకి పోలవరం అయిపోయేది, రాష్ట్రం విడబోను, మన సస్యశ్యామలు అయిపోను. అలాంటి మహానేతని ప్రతి సంవత్సరం మనం ఎవరి గురించి
తలుచుకోపోయినా రాజశేఖర రెడ్డి గారి గురించి మనం తలుచుకుంటే మరి రాజశేఖర రెడ్డి గారి లోటు 2 స్టేట్లలో కూడా కనపడుతుంది. అటు తెలంగాణలో కనపడుతుంది, ఇక్కడ మన ఆంధ్రలో కనపడుతుంది. అలాంటి మహానేతకు ఈరోజు మన నివాళులర్పించడానికి వచ్చిన మన ప్రతి రెడ్డి యూత్కి, మా పెండపాటి రెడ్డి యూత్కి, ఇక్కడికి వచ్చిన రెడ్డి సోదరులకు, మళ్ళీ మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ మహనీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా తాడేపల్లిగూడెంలో ఘనంగా ఏర్పాటు చేశాము. పెద్దలు ఎన్నో సంక్షేమ పథకాల సారథి, సంక్షేమం అంటేనే రాజశేఖర రెడ్డి. భారతదేశంలోని గర్వతేజ రాజకీయ నాయకుడు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి 76 జయంతిని తాడేపల్లిగూడెంలో చేయించుకోవడం చాలా ఆనందంగా ఉంది. స్థానిక పాతూరు 12వ వార్డు సచివాలయం సిబ్బంది ట్రాన్స్ఫర్ అయిపోయిన సందర్భంగా వారందరికీ అభినందనలు, వీడ్కోలు సత్కారం జరిగింది. తెలుగుదేశం ఇన్ఛార్జ్ దాట్ల జగన్నాథ రాజు, జనసేన ఇన్ఛార్జి నల్లగంచి రాంబాబు, మహిళా నాయకురాలు పోలిశెట్టి వాణి, మాజీ కౌన్సిలర్ శ్రీరాములు విజయలక్ష్మి, శ్రీరంగం బాబీ, శ్రీరాములు నాగేశ్వరరావు, ఇతర నాయకులు సచివాలయ సిబ్బందికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మీరు ఎక్కడ విధులు నిర్వహించినా అక్కడ ప్రజలు పేరు పొందాలని కోరారు. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు బుధవారం చేపట్టిన సార్వత్రిక సమ్మెలో భాగంగా స్థానిక జీవిత బీమా సంస్థలోని 3, 4 తరగతుల ఉద్యోగులు, ఏజెంట్స్ పాల్గొన్నారు. వారు జీవిత బీమా కార్యాలయం వద్ద గేట్ మీటింగ్ నిర్వహించి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సొలస సత్యనారాయణ, గరికపాటి బాపయ్య శర్మ, పి గోవింద్, పిఎస్ఎన్ మూర్తి, వీరమల్లు అంజుబాబు, అంజుకుమార్, తోట పద్మారావు, రమేష్, కిషోర్, సాయిరాం ఏజెంట్లు పాల్గొన్నారు. తాడేపూడి ఏలూరు రోడ్లో గల సిద్ధిబుద్ధి సమేత వినాయక స్వామివారి ఆలయంలో బుధవారం సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు, గరిక పూజ, అర్చనలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈలినాని ఆధ్వర్యంలో ప్రతిరోజు ఈ పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు ర్యాలీ రామకృష్ణ శర్మ అర్చకత్వంలో ఈ పూజలు జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. బుధవారం పురస్కరించుకుని భక్తులందరి గోత్రనామాలతోటి కూడా శ్రీ సిద్ధిబుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారికి అత్యంత వైభవపేతంగా పంచామృత అభిషేకములు, అలాగే సహస్రనామాలతోటి కూడా గరిక పూజా కార్యక్రమాలు అన్నీ కూడా చాలా వైభవపేతంగా భక్తులందరి గోత్రనామాలతోటి కూడా చేయడం జరిగింది. 14వ తారీఖు సోమవారం సంకష్టహర చతుర్థి వచ్చింది. ఎంతో విశేషం. ఈ సంకష్టహర చతుర్థిలో పాల్గొన్న భక్తులు మాకు చెప్పేది ఏమిటంటే, స్వామి మా మనసులో కోరికలు నెరవేరాయి అని చెప్పి మొక్కులు కూడా తీర్చుకోవడం జరుగుతోంది. ప్రతి భక్తులు వినాయకుడిని దర్శనం చేసుకోండి, మనసులో కోరికలు నెరవేరాలి. అలాగే మా ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలు చేస్తున్న ప్రతి భక్తులకి కూడా ఆ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.